ఉద్యోగుల బదిలీలపై మళ్లీ సర్కార్ బ్యాన్ విధించింది. జూన్ 1 నుంచి మొదలవనున్న ఉద్యోగాల ట్రాన్స్ఫర్లకు నో చెప్పింది. ఈ మేరకు జీవో 57 విడుదల చేసింది. దీంతో వచ్చే 6 నెలల పాటు బదిలీలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనికి ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 మధ్య బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం విధించింది. జూన్ 1, 2026 నుంచి బదిలీలకు అనుమతి లేదని జీవో 57 ద్వారా స్పష్టం చేసింది. దీంతో వచ్చే 6 నెలల పాటు ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. మే నెలలో నిర్వహించిన బదిలీల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 మధ్య బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అనూహ్యంగా జూన్ 1 నుంచి సాధారణంగా బదిలీలపై తిరిగి ఆంక్షలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో వచ్చే 6 నెలల పాటు సాధారణ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రత్యేక పరిపాలన అవసరాలు లేదా ప్రభుత్వ అనుమతితో జరిగే బదిలీలకు మాత్రం మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. మే నెలలో బదిలీ పొందని ఉద్యోగులు తదుపరి సడలింపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.